మీ పేరండి ఏంటండి? హరీష్ రావు మీద ఎందుకు అలిగేషన్ చేస్తున్నారు? మీ పేరు మీరేం చేస్తారు? సో నా పేరు రమేష్ పోతరాజ్ అండి. నేను ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని సిద్దిపేట వేదికగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అక్కడ ఆ ఏరియాలో హరీష్ రావు మీద వాస్తవానికైతే హరీష్ రావు మీద వ్యక్తిగతమైన కోపం ఏం లేదు మాకు. ఆ వ్యక్తిగతంగా ఆయన నాకు ఏం గట్టి పంచేది లేదు. కాకపోతే ఒక వ్యవస్థగా అక్కడ మల్లన్న సాగర్ భూ నిర్వాసితుడిగా అక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా కాబట్టి ఆయన ఇచ్చిన మాటలు అనేకమైన తప్పిండు కాబట్టి అనేక హామీలు ఇచ్చి తుంగలకు దొక్కిండు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆయనే ముసలి కన్నీరు గారుస్తున్న పరిస్థితి. మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ మీదకి కాన్వాయ్ వేసుకొని 60-70 కార్లు వేసుకొని మొన్న ప్రాజెక్ట్ చూడడానికి వచ్చిపోయింది. కానీ మరి అక్కడే సార్ మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, మాకు సమస్యలు అని చెప్పేసి పోయిన మా నిర్వాసితులను కూడా అక్కడ అడ్డుకున్న పరిస్థితి. సో నీకు ఏ రకంగా ప్రాజెక్టు భూ నిర్వాసితుల మీద ప్రేమ ఉన్నట్టు మల్లన్న సాగర్ మీదనేమో అట్లా చేస్తేవి, రంగనాయక సాగర్ కానేమో భూమే కబ్జా చేస్తేవి, ఆ రైతులను బయటకు రానియవైతివి, భయభ్రాంతులకు గురి చేస్తావైతివి. వాళ్ళు ఏదో కోర్టు ఉంది కదా, న్యాయం ఉంది కానీ కోర్టులో కేసు ఎత్తే అది కూడా బెంచ్ మీదకి రానియవైతివి. సో ఈ రకంగా హరీష్ రావు భూ కబ్జా చేస్తున్నాని ఆయన అనుచరులు అనేక రకాలుగా భూ కబ్జాలు చేస్తున్నారు, అనేక రకాల అవినీతికి పాల్పడుతున్నారు అని చెప్పేసి వాళ్ళందరి మీద ఫోకస్ చేసి వాళ్ళ కథనాలు చేస్తున్న క్రమంలో నా మీద అనేకమైన అక్రమ కేసులు పెట్టారు. సో ఆ అక్రమ కేసులు ఎదుర్కొంటూనే ఉన్నా. ఇప్పుడు కూడా సో ఇన్ని రోజులకు చాలా రోజుల నుంచి ఆయన మంత్రిగా ఉన్నప్పటి నుంచి వాళ్ళ అధికారం ఉన్నప్పటి నుంచే బయట చెప్పే ప్రయత్నం చేసినాం కానీ మా గొంతు నొక్కేసే ప్రయత్నం చేశారు. ఎంత ఎక్స్పోజర్ అనేది అప్పుడు దొరకలేదు. ఇప్పుడు కొంత ఫ్రీడమ్ వచ్చింది, అన్ని మీడియాలలో కూడా వేసే పరిస్థితి కాబట్టి బయటకు వచ్చినాం. అదే విషయాన్ని అయితే మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకంగా రావడానికి గతంలో నుంచి ఆయన కబ్జా చేసిన విషయాలు బయట పెడుతున్నాం. ఇప్పుడు ప్రత్యేకంగా బయటకు రావడానికి మొన్న రీసెంట్గా ముఖ్యమంత్రి గారు హరీష్ రావు నీ సంగతి చూస్తాం, నీ భూ కబ్జాల విషయం చూస్తామని చెప్పేసి అనగానే ఈయన ఒక మాట ఇప్పుడే మాట్లాడాడు. ఒక్క గుంట కూడా చేసినట్టుంటే దా చూసుకుందాం అన్నాడు. ఇక నువ్వు చేసింది ఏందో సంగతి, ఆ ఒక్క గుంట పంచాయతీ ఏందో అని మేము తీసుకొచ్చినాం వీళ్ళ బయట. మీ వద్ద ఆధారాలు ఉన్నాయా? నిజంగా ఆయన రైతుల దగ్గర నుంచి ఆయన భూమిని లాక్కున్నాడా? క్లియర్ కట్గా ఆధారాలు ఉన్నాయి. మీ మీడియా వాళ్ళకి కావాలన్నా ఇస్తాము, లేదా హరీష్ అన్న అభిమానులకి వాళ్ళకన్నా ఉన్నా కూడా వాస్తవానికి మేము కూడా నమ్మాలి. ఇన్ఫ్యాక్ట్ చెప్తుంటే హరీష్ రావు గీడ ఎందుకు కబ్జా చేస్తాడు, ఎక్కడెక్కడో వేసిండంటే 100 ఎకరాలు 1000 ఎకరాలు అంటే నమ్ముతారు జనాలు. కానీ జనాల మంది ఎట్లుంటామంటే ఒక పెద్ద లీడర్ అంటే 100 ఎకరాలే కబ్జా చేయాలి. గుంట 2 గుంటలు చేస్తే మనం నమ్మం. వీడేదో చిల్లర ఆరోపణలు చేస్తున్నాను. మరి ఆధారాలు కనబడతలేవా? క్లియర్గా మన ఏమంటారు దాన్ని ప్రింట్లు తీసి ఎన్ని సెట్లు కావాలంటే అన్ని సెట్లు మీడియాకి ఇస్తాము, హరీష్ అన్న అభిమానులకు ఇస్తాము, హరీష్ అన్న అనుచరులకు ఇస్తాము. మా అన్న లేదంటే ఆధారాలు ఇస్తా చదువుకోరు. వాస్తవానికి మీకు అర్థం కాదు, అది చదివిన 4 రోజులు అర్థం కాదు. వాస్తవానికి అడ్వకేట్ ఏమంటే తిరుగుతున్నా నాకే ఇంకా క్లియర్గా ఎక్కని పరిస్థితి మీకైతే ఆయనతో కూడా అర్థం కాదు. హరీష్ అన్న కానీ అర్థమవుతుందో లేదో మరి చేసిండు. కానీ అప్పుడు ఏదో అధికారులను గుడ్డిగా నమ్ముకొని పాపం హరీష్ అన్న కూడా మోసపోయాడు. అధికారులను నమ్ముకొని చెయ్యిర్రా అంటే చేసిరు, ఇప్పుడు ఇరుక్కపోయాడు. ఇప్పుడు విత్తిన్ సడన్గా ఎందుకు మీరు ప్రెస్ మీట్ పెట్టారు? హరీష్ రావు మీద ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? ఆయన చట్టపరంగా తీసుకున్నారని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఆయన వద్ద అన్ని డాక్యుమెంట్స్ ఉన్న పరిస్థితి, ఒకవేళ ఆయన కోర్టుకు వెళ్తే ఏంది పరిస్థితి? సో నేను ఏమంటున్నా బ్రదర్, పాయింట్ పాపులర్ టీవీ హరీష్ రావు గారు ఇప్పుడు మేము అన్ని కాగితాలు బయట పట్టుకొని వచ్చినాం. మేము అవన్నీ చూపిస్తాం. మీకు చూపెట్టమంటే ఒక్కొక్కటి కూడా అన్ని చూపెట్టడానికి మాకు సిద్ధంగానే ఉన్నాం. సో అన్ని ఉన్నాయని మీరు నమ్మితే తర్వాత హరీష్ రావు దగ్గర కూడా పోయినప్పుడు అడుగురు మీ దగ్గర ఉన్న కాగితాలు ఏవి చూపెట్టరు సార్ అన్నారు. గంతే, దూరం అవసరం లేదు. ఇప్పుడు మీరే వచ్చారు కానీ రైతులు రాలేదు. రైతులు ఎక్కడ అంటే ఏం చెప్తారు? సో ఇదే చెప్తా. రైతులు ఎక్కడ అంటే భయం గుప్పిట్లో, రైతులు ఎక్కడ అంటే హరీష్ రావు కబంధ హస్తాల కింద, రైతులు ఎక్కడ అంటే హరీష్ రావు నిరంకుశత్వ పాలనలో అలా మగ్గిపోతురు పాపం. సో అదొక కేజీఎఫ్ అంటే ఇక సిద్దిపేట కేజీఎఫ్ అది. సో వాళ్ళు బయటకు రావడానికి భయపడతారు. మేమే ఇన్ని కేసులు ఎదుర్కొంటున్నాం, ఇన్ని ఇబ్బంది పడతాం, అన్నీ వదిలేసినాం. మేము ఏంటంటే కోల్పోవడానికి ఏం లేదు కాబట్టి, ప్రాణాలు తప్పితే ఇంకా మా దగ్గర పాస్తులో ఇంకా వేరే ఏం లేవు కాబట్టి మేము బయటకు వచ్చేసినాం. పాపం వాళ్ళకు ఉన్న ఇల్లు ఉంటుంది, లేదా ఇంకో అద్దెకరం జాగ్ ఉంటుంది, అవి కూడా గుంజుకుంటాడనే భయంతో వాళ్ళు బయటకు వస్తలేరు. సో వాళ్ళ తరపున మేము పోరాటం చేస్తున్నాం. అంటే కేవలం డబ్బుల కోసం మేము ప్రెస్ మీట్ పెట్టారని చర్చ. రైట్, క్లియర్గా డబ్బుల కోసమే అయితే ఈ కాగితాలన్నీ జమ చేసి హరీష్ అన్న అనుచరులకు ఎవరికి అన్నా ఇవన్నీ జమ చేసినామని రాత్రికి పోయి సూట్ కేసులు తెచ్చుకోవచ్చు. ఆ ఆప్షన్ ఉందా లేదా? బయటకు పడి బదనామై హరీష్ అన్నకు సడన్గా కోపం వచ్చి అరే వీళ్ళని లేపేయర్రా అంటే ఏ లారీ గుర్తుందో ఏ కారు గుర్తుందో తెలియక చచ్చిపోదామని రిస్క్ ఎవరు చేస్తారు భయ్యా? పైసల కోసం అయితే రిస్క్ అవసరం మాకు, ఇంత రిస్క్ అవసరం మాకు? సో హరీష్ రావే కనుక పైసలు ఇవ్వాలనుకుంటే మరి ఇప్పుడు కాదు, మేము 1-2 ఏళ్ళ నుంచి 2-3 ఏళ్ళు అవుతుంది, ఎక్కువనే అవుతుంది, అప్పటి నుంచి పోరాటం చేస్తున్నాం. సో హరీష్ రావు పైసలు మాకు అవసరం లేదు, ప్రజల కోసమే కొట్లాడుతున్నాం, ప్రజల పక్షాన కొట్లాడుతున్నాం. వాళ్ళు బయటకు రాకపోయినా వాళ్ళ కోసం కొట్లాడుతూనే ఉంటాం. పైసలే కావాలనుకుంటే హరీష్ రావే ఆనక్కర్లేదు. అక్కడ చాలా అనుచరులు ఉన్నారు, ఇట్లా అంటే భయపడే అనుచరులు చాలామంది ఉన్నారు. వాళ్ళ మీద కూడా అక్రమ కేసులు, వాళ్ళు కూడా మన మీద అక్రమ కేసులు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ మీద సక్రమైన కేసులు పెట్టించినాం మనం. సో మనం తీసుకోవాలంటే వాళ్ళ దగ్గర కూడా తీసుకోవచ్చు. పైసలు కావాలంటే ఎక్కడైనా ఉన్నాయి. ఇప్పుడు సైలెంట్ అయిపోతే పైసలు మస్తుగా వస్తాయి. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారా మీ వెనకాల? ఎవ్వరు లేరు. కాంగ్రెస్ వాళ్ళని కూడా విమర్శిస్తున్నాం మేము. మీరు క్లియర్గా వినొచ్చు ఇప్పటిదాకా. మేము ఏమంటున్నాం అంటే
కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెసే హరీష్ రావును అరెస్ట్ చేయాలనుకుంటే కాళేశ్వరం అవినీతి అవసరం లేదు, గిది చాలంటున్నా. మా దగ్గర ఉన్న ఆధారాలు చాలు, అరెస్ట్ చేయరంటున్నాం. మాకు ఏ పార్టీతో సంబంధం లేదు, మేము వాళ్ళని కూడా కండువాలు కప్పుకున్నాం కాదు, ఏ సంబంధం కూడా లేదు మాకు. మీరు రంగనాయక సాగరా లేకపోతే మల్లన్న సాగర్? నేను పర్టికులర్గా మల్లన్న సాగర్ భూ నిర్వాసితుడిని అండ్ హరీష్ రావు బాధితుడిని. ఈ రెండు ట్యాగ్ లైన్స్ ఉన్నాయి నాకు. హరీష్ రావుని విమర్శించడానికి నీకేం హక్కు ఉందంటే మల్లన్న సాగర్ భూ నిర్వాసితుడిని, హరీష్ రావు బాధితుడిని. ఈ అర్హతలు చాలనుకుంటా నేను హరీష్ రావు బయట పెట్టడానికి.